మెడికల్ కాలేజీల్లోనూ గంజాయి గుప్పమంటోంది. స్టెటస్కోప్ పట్టాల్సిన డాక్టర్లు మత్తుకు చిత్తవుతున్నారు. వైద్య వృత్తికే అవమానం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. రోల్ మోడల్స్ గా ఉండాల్సిన వాళ్ళు డ్రగ్ అడిక్ట్లుగా మారుతున్నారు. లేటెస్ట్ గా ఈగల్ టీంకి దొరికిన డాక్టర్స్ డ్రగ్స్ డైరీ షాక్ గురి చేస్తోంది. అటు పెడ్లర్ల లావాదేవీలు చూసి అధికారులే అవాక్కయ్యారు. వైద్యు నారాయణో హరి అన్నారు. అంటే వైద్యుడు దేవుడితో సమానం. సమాజంలో డాక్టర్కు అంతటి హోదానిచ్చాం మనం. కానీ వరుస ఘటనలు వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతూ వందలాది మందిని అరెస్టు చేసిన ఈగల్ టీం పక్కా సమాచారంతో మెడిసిటీ హాస్పిటల్ కాలేజీపై ఫోకస్ పెట్టింది. ఆ కాలేజీకి డ్రగ్స్ ఎలా వెళ్తున్నాయి, ఎవరు తీసుకువెళ్తున్నారు అంటూ నిఘా పెట్టి పలువురిని అరెస్టు చేయడంతో పాటు షాకింగ్ విషయాలు వెల్లడించారు అధికారులు. జరీనా భాను, అర్ఫాత్ ఖాన్ ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్స్ ను పట్టుకున్నారు ఈగల్ టీం అధికారులు. ఆ ఇద్దరి ఫోన్ కాల్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ను ట్రాక్ చేసి 100 మంది డ్రగ్స్ కన్స్యూమర్స్ ను పట్టుకున్నారు. ఆ 100 మందిలో 32 మంది మెడిసిటీ కాలేజీకి చెందిన మెడికోల్ ఉండడం షాక్కు గురిచేస్తోంది. ఆ 32 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో 2 మహిళా డాక్టర్లు ఉన్నట్లు తేల్చారు. ఈగల్ టీంకి దొరికిన ఇద్దరు పెడ్లర్లు మామూలోళ్లు కాదు. అర్ఫాత్ ఖాన్, జరీనా భానును అరెస్టు చేసిన అధికారులు విస్తుపోయే వాస్తవాలు వెల్లడించారు. అర్ఫాత్ ఖాన్ దగ్గర నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జరీనా భాను అకౌంట్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ చూసి అధికారులే షాక్ అయ్యారు. 1,50,00,000 రూపాయల లావాదేవీలు గుర్తించారు. అందులో 26 లక్షల రూపాయలు హైదరాబాద్కు చెందిన డీలర్స్ నుంచి వచ్చినట్లు తెలిపారు. డ్రగ్స్ సరఫరా, ఆర్థిక లావాదేవీలు అటుంచితే ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు అధికారులు. ఈ ఇద్దరికి సుమారు 100 మంది డ్రగ్స్ డీలర్లతో లింకులున్నట్లు గుర్తించారు. అందులో 51 మంది హైదరాబాద్లో ఉన్నట్లు తేల్చారు. వాళ్లను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. మొత్తంగా మెడిసిన్ వెళ్లాల్సిన మెడికల్ కాలేజీకి డ్రగ్స్ వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఒకే కాలేజీకి చెందిన 32 మంది మెడికోలు డ్రగ్స్ కు బానిసవడం షాక్ కి గురిచేస్తోంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దొరికిన ఇద్దరు పెడ్లర్స్ తో లింక్ ఉన్న ఏ ఒక్కరిని వదిలేదే లేదంటున్నారు.